సో, ఎప్పుడైతే మనం ఈ PSMA పెట్‌లో గాని ఇంకెక్కడా లేదు, ఎర్లీ స్టేజ్ అక్కడే ఉండుంటే మాత్రం ఇప్పుడు వరల్డ్ వైడ్ మనం ఫాలో అయ్యేదేంటంటే రోబోటిక్ ప్రాస్టెటెక్టమీ అంటాం. అంటే రోబోట్‌లో మనం ఈ ప్రాస్టేట్ గ్రంథిని తొలగించి మళ్ళీ ఆహ్, దాన్ని ఒక మూత్ర సంచిని, మూత్రనాళాన్ని కలిపి కుట్లు వేసి మళ్ళీ నార్మల్ ఫ్లోని మనం ఏర్పరుచుతాం. ఇంతకుముందు ఓపెన్ చేసేవారు. కానీ ఓపెన్ చేసినప్పుడు చాలా పెద్ద స్కార్ ఉండేది. ఏదైతే మూత్రనాళం ఉంది అది కుట్లు వేయడానికి చాలా కష్టంగా ఉండేది. సో, అందుకని ఆ ప్రొసీజర్ ఇప్పుడు మెల్లమెల్లగా తగ్గించేసారు. ఎందుకంటే కాంప్లికేషన్స్ ఎక్కువ. ఎటువంటి కాంప్లికేషన్స్ ఉండేవి? ఓపెన్ చేసేటప్పుడు ఏదైతే మన బ్లాడర్‌కి కావాల్సిన నరాలుంటాయి గదా! అంటే బ్లాడర్ పట్టుకోవాలి యూరిన్‌ని. ఆ పట్టుకునే గ్రిప్పు, నర్వ్ ఇంటాక్ట్‌గా ఉంటేనే అది పనిచేస్తుంది సరిగ్గా. సో, ఈ నర్వ్ లాస్ ఎక్కువుండేది. ఉండడం వల్ల ఏమైందంటే, ఆపరేషన్ తర్వాత తెలియకుండానే యూరిన్ వెళ్ళిపోవడం. యూరిన్ లీక్ అంటాం దాన్ని. అలా కంటిన్యూయస్‌గా అయిపోయేది. తర్వాత ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అంటే వాళ్ళకి ఈ పురుషాంగం ఒక గట్టిపడతనం లేకపోవడం. తర్వాత వాళ్ళ ఆ సెక్షువల్ లైఫ్ కూడా వీక్ అయిపోతూ ఉంటుంది. ఇదే కాకుండా అదర్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఈ యూరినరీ ఇన్‌కాంటినెన్స్, యూరిన్ లీక్, తర్వాత యూరిన్ కంప్లీట్‌గా ఎవాక్యుయేట్ అవ్వకపోవడం, తర్వాత బ్లీడింగ్ రిస్క్ చాలా ఎక్కువుండేది ఓపెన్ చేసేటప్పుడు. సో, ఇవన్నీ పరిగణనలో తీసుకొని ఇప్పుడు మనం లేటెస్ట్‌గా రోబోటిక్ ప్రాస్టెటెక్టమీలోకొచ్చాం. ఈ రోబోట్ ఏంటంటే మనకి ప్రతి ఒక్క నర్వ్ చాలా జూమ్‌గా కనిపిస్తది. అంటే మనం నేకెడ్ ఐస్‌లో చూడడం కన్నా రోబోట్‌లో అది జూమ్ అయ్యి కనిపిస్తుంది. ఆ నరాల్ని మనం కాపాడే ఆహ్, ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ. సో, రోబోటిక్ ప్రాస్టెటెక్టమీ మనకి ఆహ్, చాయిస్ ఆఫ్ ట్రీట్మెంట్. సో, దీనివలన ఏంటంటే మన కాంప్లికేషన్స్ కూడా తగ్గిపోతాయి.